ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడు. రోమా పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము. దేవుని యొక్క వాక్య భాగములో నీ విశ్వాసము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎక్కడ ఏ ప్రదేశంలో దేవుడు సిగ్గుపడేలా చేయలేదు వారిని. అదే ఈ యొక్క వాక్య భాగం చెబుతుంది. దేవుణ్ణి నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా దేవుడు సిగ్గుపరచనీయడు. ఎక్కడ కూడాను దేవుడు తలదించుకునేలా చేయడు. అబ్రహాము మనం చూసుకుంటే విశ్వాసులకు తండ్రిగా అతన్ని దేవుడు మలిచాడు. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే, దేవుడు తనకు పరీక్ష పెట్టినప్పుడు తన సొంత కుమారుడై ఉన్నటువంటి ఇస్సాకును కూడా అతను బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. వెంటనే ఆ పరీక్షలో అతను పాస్ అయ్యాడు కాబట్టి, విజయం సాధించాడు కాబట్టి దేవుడు అతని విశ్వాసానికి మెచ్చి ఈ జనములందరికీ రాజును చేశాడు. ఆయన విశ్వాసాన్ని బట్టి అనేక జనములలో ఆశీర్వదించబడ్డాడు. శత్రువులను సైతం మిత్రులుగా చేశాడు. ఏ ఒక్క ప్రదేశంలో కూడాను అబ్రహాముని దేవుడు తలదించుకునేలా చేయలేదు. ఇస్సాకుని అదే విధముగా, దావీదుని అదే విధముగా, దానియేలునైతే అంతమంది రాజుల సమక్షంలో దేవుడు ఒక గొప్ప తలగా దేవుడు నియమించాడు. యోసేపును ఒక గొప్ప అధికారిగా నియమించాడు. మరి వారందరూ దేవుని యందు విశ్వాసం ఉంచారు. మోషే ఎంతగా కృప పొందిన వాడయ్యాడు అంటే, ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడుగా మోషే ఎంచబడ్డాడు. మరి ఈ దినమున నీవు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారమైతే, మీరు కూడా దేవుని యందు విశ్వాసము నమ్మకము ఉంచిన వారమైతే, నీవు కూడా నువ్వు వెళ్ళు ప్రతి చోట కూడాను, నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు కూడా దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు. నీ తల మీద దయారసాన్ని ఆయన పోస్తాడు. నీకు క్షేమాభివృద్ధిని కలుగచేస్తాడు. నీ ప్రాణమునకు ఆయన కాపుదల కాస్తాడు. నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో ఆ ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అట్టి ఐశ్వర్యాన్ని ఈ దినమున నీకు కూడా దేవుడు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. నాయన రాత్రంతా ఎంతగానో మీ కృప వలన తండ్రి మీ దయను పొందుకొని నాయన మేము మీ కృపలో వర్ధిల్లి ఉంటున్నాం దేవా. మరలా ఉదయం తిరిగి లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన వాక్య భాగమును ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఫలింప చేయండి తండ్రి. నూరంతలుగా వారికి ఫలింప చేసి వాక్యానుసారంగా నడుచుకునేలాగున సరైనటువంటి జ్ఞానమును వారికి అందించమని వేడుకుంటున్నాము యేసయ్య. ఈ దినమంతయు మీ కాపుదల కింద భద్రం చేయండి తండ్రి. చేయుచున్న పని పాటలలో మీరు తోడై నడిపించండి. చేతి పని లేక అల్లాడుతున్న వారికి చేతి పనిని మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగాలు లేక అల్లాడుతూ ఉన్న వారికి మీ చిత్తమైతే నాయన తండ్రి మంచి ఉద్యోగమును వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవా. బలహీనలకు బలం చేకూర్చండి. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎన్నో సంవత్సరాలుగా వివాహం కాకుండా నేను లోకంలో అవమానం పడుతూ ఉన్నారు. అట్టి వారిని తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి. తగినటువంటి భాగస్వామితో వారు మీరు ఐక్యపరచండి. ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా తండ్రి అయిన వారితోనూ చుట్టుపక్కల వారితోనూ ఎంతగానో వేదన పడుతూ ఉన్నారో, అవమానాలు పడుతూ ఉన్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు ఎన్నడూ త్రోసివేసి వాడవు కాదు కదా నాయన. మరి వారి గర్భాన్ని తెరవండి దేవా. యేసు నామములో అవమానానికి రెట్టింపు ప్రతిగా ఘనతను వారికి అందించమని వేడుకుంటున్నాను దేవా. సహాయం చేయండి తండ్రి. బలహీనతల నుంచి విడుదల కలిగించండి. మరణ పడకల్లో నుంచి లేపండి దేవా. స్వస్థత కలిగించండి. అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతూ ఉన్న వారికి సంపూర్ణమైన స్వస్థ విడుదల కలుగు చేయండి యేసు నామములో. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాము యేసయ్య. సహాయం చేయండి తండ్రి. ఈ దినమంతయు తండ్రి నాయన మీ కాపుదల కింద భద్రం చేయండి. సరైనటువంటి జ్ఞానం దయచేసి ఏం చేయాలో ఏం
చేయకూడదు. నేను మాతో మాట్లాడినందుకే, మీకు సహాయం చేస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.